చలయ్య గారు కవిత గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా కేసీఆర్ గారి గురించి చాలా వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక బీఆర్ఎస్ నాయకురాలిగా ఒక మహిళగా ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆమె మాట్లాడుకుంటూ కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి, ఇప్పుడు మన మనిషి కాదు మనసు మన దగ్గర లేదని కూడా చాలా వ్యాఖ్యలు చేసింది కన్న తండ్రి పైన కూడా. మీరు ఒక మహిళా నాయకురాలుగా బీఆర్ఎస్ నాయకురాలుగా ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నిజంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఆయనకు జన్మని ఇవ్వకపోయినా ఆయన మాకు ఒక తెలంగాణ జాతిపిత అనుకుంటున్నాం. అట్లాంటిది ఆయన రక్తం పంచుకున్న కూతురే అట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే 10 ఏళ్ళు ఆమె పదవులు అనుభవించింది. ఆ రోజు తెలియదు ఆ మర మనిషి అని. ఈరోజు ఎట్లా చెప్తున్నావు? అప్పటి మనిషి కాదు అంటున్నావు. నువ్వు ఆ రోజే చెప్పాల్సినవు, నాకు ఎంపీ పదవి వద్దు, ఉద్యమకారులు ఉన్నారు మరి వాళ్ళకి ఇవ్వండి, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు మరి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పకుండా ఈరోజు 10 ఏళ్ళు పార్టీలో ఉండి పదవులు పోయినాక పార్టీ పోయినాక ఈరోజు వచ్చి అట్లా చెప్పడం నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు మర మనిషి ఎట్లయిందండి? ఈరోజు తెలంగాణ తెచ్చిన ఒక గనుడైన తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి ఆ రోజు దీక్షా దివాజ్ చేసి ప్రాణం పోయినా సరే అనే వ్యక్తిని ఈరోజు అంత గొప్ప వ్యక్తికి పుట్టిన మీరు ఈరోజు అంత ఈజీగా అనేస్తే అసలు ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్ముతారా? తెలంగాణ కోసం ఈరోజు నిజంగా ఎంత పోరాడిన వ్యక్తిని తెలంగాణ వస్తే చాలు అనుకున్నాం మేమంతా. అట్లాంటిది అంత వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన కడుపులో పుట్టడం ఆమె అదృష్టం అనుకుంటున్నాం, కానీ ఆమె ఈరోజు ఒక స్టెప్ దిగి నేనేం చెప్పనీకి రాదు. ఎందుకంటే ఆయన కూతుర్ని కూడా నేను అనాలని అంటలేను, ఆమె అంటే కూడా మాకు అభిమానమే, కానీ ఈరోజు అంత దిగజారిపోయి మాట్లాడడం దురదృష్టకరం. టీఆర్ఎస్ పార్టీ ఏం పీకి కట్టలు కట్టిందని బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుని దేశమంతా పోదాం అనుకున్నాడు. తెలంగాణలోనే ఏం బీకలేకపోయింది కేసీఆర్, బయట రాష్ట్రాల్లో పోయి ఏం బీకుదామని పోయినా కూడా బీఆర్ఎస్ అనేది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే. బీఆర్ఎస్ అనేది ఈరోజు కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైన రాష్ట్రం తీసుకొచ్చిండు. బీఆర్ఎస్ పథకాలను కూడా పక్క రాష్ట్రాలు కూడా అభినందించినాయి. కాబట్టి ఆయన బీఆర్ఎస్ అని భారతీయ పార్టీగా ఆయన తీసుకొద్దాం అనుకున్నాడు. అట్లాంటిది ఈరోజు ఆమె ఆ పార్టీకి ఏం బీక్దాం అనుకున్నారు? ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది. ఒక ఆడపిల్ల అయి ఉండే ఆ మాట అనవద్దు. ఏం బీకిండ్రని నువ్వు ఈరోజు 10 ఏళ్ళు అక్కడ ఉన్నావు. ఈరోజు ఏం బీకిందన్న 10 ఏళ్ళు అక్కడ ఉన్నావు, 12 ఏళ్ళు పదవులు అనుభవించి ఈరోజు ఏం బీకింద ఈరోజు అంత అయిపోయినాక ఈరోజు గుర్తొస్తుందా ఏం బీకిండు ఏం బీకలేదు? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వంగా తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరవీరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే టీఆర్ఎస్ వదిలేసి బీఆర్ఎస్ పెట్టిండు కాబట్టి ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీని నేను భుజాల మీద మోస్తున్నాను అంటున్నది. ఎవరు? ఆమె మోస్తుందా? ఆ రోజు అంతమంది అమరవీరులు అయినా కూడా తెలంగాణ కోసం పోరాడింది ఎవరు? ఆ మాత్రం తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారే కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆమె ఏం మోస్తుందండి? మోసేది ఏమైనా ఉంటే 10-12 ఏళ్ల క్రితం మోసి ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండో గవర్నమెంట్ అప్పుడు లేదు మీ 5 ఏళ్ళు మీ పార్టీ నచ్చలేదు, మీరు బాగా చేస్తలేరు అని చెప్పేసి అప్పుడే వస్తే బాగుండేది. పార్టీ ఓడిపోయినాక పార్టీ పదవులు పోయినాక ఈరోజు వచ్చి పార్టీ మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు తెలంగాణ అంతమంది చనిపోయినరు అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి కేసీఆర్ చేయడానికి పోలేదా? దీక్ష టీఆర్ఎస్ పెట్టగానే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ ఇక అందరూ దడుచుకురట. టీఆర్ఎస్ పెట్టగానే ఎవరు? సో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం దడుచుకున్నట్ట కదా కవితను చూసి. అంత సీన్ లేదు నాకు, మీరు చెప్తుంటేనే నాకు వస్తుంది. ఎందుకు చెప్పింది కదా అంత లేదు, ప్రకటన రోజే అంత సీన్ లేదు. ఎవ్వరు భయపడరు. నేను చెప్తున్నా కదా, నేను ఈ మాట అనొచ్చలేదు కానీ మరి షర్మిల లాగా అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆమె నిజం చెప్పాలంటే ఇక 2-3 ఏళ్ళ వెనక తెలుస్తుంది. ఫస్ట్ కొత్త కదా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మా విషయం మనం మాట్లాడుకుంటే మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు, నేను మహిళలకు పెద్దపీట కల్పిస్తా అని కూడా ఆమె అంటా ఉంది. 3 కోట్ల మందికి నేను తల్లిని అవుతా అని కూడా ఆమె చెప్తా ఉంది. కమ్మనండి, ఎవరద్దు అంటలేరు. మహిళల గురించి ఆ రోజు మాట్లాడిందంటే నువ్వు ఆ రోజు నువ్వు మహిళవు కాదా, నీకు ఎంపీ ఇచ్చిండు? నీకు కాకుండానే ఇచ్చిండా? నీ కూతురు అయినా ఉండొచ్చు, నువ్వు ఒక మహిళవే కాబట్టి నీకు కూడా ఎంపీ పదవి ఇచ్చిండు కదా, ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు ప్రాధాన్యత లేదని ఆ రోజే నువ్వు గొడవ పెట్టుకొని మీ నాన్నగారు నొప్పించినంటే ఇంకా వస్తుండే. మరి ఆ రోజు ఎందుకు పెట్టుకోలేదు? ఈ రోజు ఇయ్యలేదు అని అంటున్నారు, ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? నన్ను అక్కడ జీ హుజూర్ అనుకుంటా ఉంటేనే నేను అక్కడ ఉన్నా. ఎందుకున్నారు? హుజూర్ అన్న కాబట్టి బయటకు వచ్చిన, నా ఆటలు జల్తలేవని బయటకు వచ్చిన అంటుంది. క్యా హుజూర్ అన్నా జీ హుజూర్ అన్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉన్న పార్టీ. ఆ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఎవరైనా కేసీఆర్ ఎట్లాంటి వ్యక్తి చూడండి. నేను ఒక మామూలు సాధారణమైన మహిళను, ఒక చిన్న కార్యకర్తనే అనుకోండి. కవితక్క అంత పెద్ద ఆయన కూతురే తప్పు చేస్తే ఈరోజు బయటకు పంపించేసిండు. ఆయన క్రమశిక్షణ పార్టీకి ఉల్లంఘన చేసిన ఎంతోమంది నాయకులు చూసారు. స్టార్టింగ్ నుంచి రాజయ్య కావచ్చు, కడియం శ్రీఆర్ కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే ఆయన కొంచెం శిక్షించే వ్యక్తి. అట్లాంటిది ఈరోజు ఆమె జీ హుజూర్ కాదు, ఆమె పార్టీకి వ్యతిరేకమైన కొన్ని పనుల వల్ల ఆమె అంతలకు ఆమె
కొంచెం బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఆమె కొంచెం ముందు కేటీఆర్ అడిగేసింది. గురించి కూడా మాట్లాడుకుంటూ ఆయన పెద్ద రాజకీయ అనుభవం లేదు, ఏది పడితే అది మాట్లాడతాడని కూడా తీసి పడేసినట్టు మాట్లాడింది. రాజకీయ అనుభవం అనేది ప్రజలు చెప్తారండి. ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు, ఆమె చెప్తే కాదు. ఎవరికి అనుభవం ఉంది? తనకు అనుభవం ఉందా? తన కూడా నేర్చుకుంటేనే కదా వచ్చింది. ఈరోజు ఎవరికి అనుభవం లేదని తన వ్యక్తిగతంగా తన గురించి తన గొప్పలు చెప్పుకుంటూ ఇతరుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. బీసీలకు మొత్తం ప్రాధాన్యత ఇస్తా అని మాట్లాడుతుంది. మహిళలే ముందుంచి మహిళలకే నాయకత్వంలో తెలంగాణ ఇప్పుడు ఆ పార్టీ నడుపుతాండు, టీఆర్ఎస్ పార్టీ. మరి నమ్మొచ్చు దీన్ని? మీరు ఎట్లా నమ్ముతారు ఒక మహిళా నాయకురాలుగా? నేను నమ్మడం కన్నా ఇంకా 2 ఏళ్ళక ప్రజలే తెలుస్తారు. నేనేం చెప్పనీకే లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఏదైనా ఆమెను కూడా నేను చెప్తున్నా కదా అనాలని కదా. ఆమె మా కేసీఆర్ కూతురు. ఓ మాట అనేటప్పుడు నేను కూడా 10 సార్లు ఆలోచిస్తాను. రాజకీయంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మీరేమో మా కేసీఆర్ కూతురు అంటారు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలుగా. ఆమె కేసీఆర్ లెక్క పెడతలేదు. అది కాకపోయినా ప్రజలకైతే తెలుసు కదా, ప్రజలకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు ఆయన ఎంత ఆమెను ఏ విధంగా తీసుకొచ్చిండు, ఎట్లా ఆమెకు పార్టీ పదవులు వచ్చినాయి, ఒక ఉన్నతమైన స్థానంలో కవితక్కను కూర్చోబెట్టిండు. కానీ ఆమె ఈరోజు ఆమె ఒక ఉన్నతమైన స్థానాన్ని దిగి కిందికి వచ్చి ఆమె మాట్లాడుతుంది. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని 10% తిడితే అధికారంలో లేని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అది పార్టీ ఎవరో చేపిస్తున్నారు. 90% అది కూడా ఆమె వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండే చేపిస్తున్నట్టే అనిపిస్తుంది మాకు కూడా. అంటే ఎవరో చెప్తే ఈయన అంత రాజకీయ జ్ఞానం లేనట్టు వ్యక్తి అంతే అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆమె ఒక తండ్రిని అంత అసలు కేసీఆర్ అంటేనే ప్రపంచ దేశంలో కూడా ఒక హైదరాబాద్ని ఒక తెలంగాణను చూపించిన వ్యక్తి. అట్లాంటి కూతురు ఉన్న ఆమె ఈరోజు అట్లా మాట్లాడుతుందంటే ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఎవరో చెప్తేనే అనిపిస్తుంది ఆమె మాట్లాడకూడదు అట్లా. మరి ఎవరి ట్రైనింగ్లో పోతుందో మాకైతే అర్థమవుతలేదు. ఇన్ని మాటలు అన్నది కదా కేసీఆర్ని. మరి కేసీఆర్ దగ్గర నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించాడు, వాళ్ళ పార్టీ నాయకులు స్పందిస్తా ఉన్నారు. ఎందుకు అంటే వేరే ఎవరి పార్టీ మీద స్పందించని కాంగ్రెస్ పార్టీ ఈమె పార్టీ పైన ఎందుకు స్పందించింది? అంతా వాళ్ళ దారిలోనే వస్తుంది కాబట్టి ఏదో స్పందిస్తున్నారు, ఏదో ఇది చేస్తున్నారు. కానీ అక్కడ మాకు క్లియర్గా అర్థమవుతుంది ఆమె ఎవరు ట్రైనింగ్ ఎందుకో మరి ఏమైనా ఏముందో మాకు తెలియదు. మేము స్పందించామంటే ఇక మేము మాలాంటి వాళ్ళు స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఆయన ఒక గనుడు. తెలంగాణలో ప్రతి ఒక్కరం కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఆయనని ఇష్టపడతారు. మరి ఆమె ఇష్టపడకపోవడానికి ఆమె కూతురుగా ఆమెకే తెలవాలి. మేము అయితే చెప్తున్నాం ఈరోజు అంతా కేసీఆర్ని ఆమె అన్ని మాటలు అంటుంటే నిజంగా మాకైతే ఆయన కడుపులో పుట్టకపోయినా కూడా మేము బాధపడ్డాం. మేము ఎందుకంటే అంత మనిషిని ఎట్లా అంటున్నాం, మాకైతే నిజంగా చెప్పాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇదే విషయం పైన అంటే కవిత ఇన్ని మాట్లాడింది కదా, కవితకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఒక మహిళ కావచ్చు, కేసీఆర్ని ఎక్కువగా మీరు ఏం చేస్తారు, వారికి అభిమానంతో ఉంటారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కవిత గారికి? మీరు ఇంత పెద్ద అభిమానిగా ఉంటారు, చాలా విషయాల్లో ముందుండి మాట్లాడతారు సోషల్ మీడియాలో. శైలజ గారు అంటే అక్కడ నాగోల్ ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున? బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్క కవితక్క నిజంగా చెప్పాలంటే మీరంటే మాకు అభిమానం. కానీ ఈరోజు మీ నాన్నగారు కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటలు నిజంగా చెప్పాలంటే చాలా మీరు అన్నారు కర్కశులు అని కొంతమంది వర్ష కాదు, మీరు కర్కశంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత కర్కశంగా మాట్లాడుతున్నారు? కానీ గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు కేసీఆర్ని మించిన నాయకుడు ఎవరు లేరు. మీరు ఎవ్వరు ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని జిమ్మికులు పనినా, ఎన్ని మీరు వేషాలు వేసినా ఈరోజు కేసీఆర్ మాత్రమే ఈ తెలంగాణకు బంగారు తెలంగాణకు దిశానిర్దేశం చేసే వ్యక్తి ఆయన్నే. మళ్ళీ ఆయనే వస్తారు. ఎవ్వరు ఎన్ని పార్టీలు పెట్టినా మా నాయకుని మించిన నాయకుడు లేడు. కేసీఆర్ మాత్రమే చివరికి తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకొస్తారు. మీరు అనవసరంగా నోరు జారకండి. మీరు నిజంగా పలసన కాకండి. మీ నాన్నగారి కేసీఆర్ని మాట్లాడి మీరు పలసన కాకండి. ఉన్నతంగా మాట్లాడండి, ఉన్నతంగా ముందుకు పోండి. తప్పు లేదు, ప్రతి ఒక్కరు పార్టీ పెట్టవచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మా కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా సహించం.